ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల బాధ్యత ఇన్ఛార్జ్ మంత్రులదేనని చెప్పారు. మంత్రుల వల్లే ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా ఉంటున్నారని, తప్పు చేసిన ఎమ్మెల్యేలపై కఠినంగా ఉండాలని ఆదేశించారు. ఇక 48 మంది ఎమ్మెల్యేలు పనితీరు మార్చుకోవాలని చెప్పారు. విశాఖ సమ్మిట్పై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. 13 నుంచి మంత్రులంతా విశాఖలో ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల బాధ్యత ఇన్ఛార్జ్ మంత్రులదేనని చెప్పారు. ఇక మంత్రుల వల్లే ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా ఉంటున్నారని, తప్పు చేసిన ఎమ్మెల్యేలపై కఠినంగా ఉండాలని ఆదేశించారు. ఇక 48 మంది ఎమ్మెల్యేల పనితీరు మార్చుకోవాలని చెప్పారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ అలీం ఫోన్ ద్వారా అందిస్తారు. అలీం, చెప్పండి. వైశాలి, ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు కావస్తుంది. అప్పుడే సుమారు 48 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు కేబినెట్ లో ఆ ప్రస్తావన చేయడం అనేది ప్రస్తుతం ఎవరైతే మంత్రుల వాళ్ళు కూడాను చర్చకు దారి తీసింది. అంటే ఇప్పుడే 16 నెలల్లో 48 మంది ఎమ్మెల్యేలు సరిగ్గా వ్యవహరించట్లేదు, ప్రజలకు అందుబాటులో ఉండట్లేదు. వారికి కారణం ఎవరైతే ఇన్ఛార్జ్ మంత్రులు ఉన్నారో వారు ఆజమాయిషీ సరిగ్గా లేదు, నియోజకవర్గాల అభివృద్ధిపై దృష్టి సారించట్లేదు. ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలు ఇస్తుంది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రోడ్ల మరమ్మతులు చేశాము, అలాగే ఇవన్నీ చేస్తున్నా సరే ఎందుకని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లలేకపోతున్నారని చెప్పి కూడాను ముఖ్యమంత్రి అసహనాన్ని వ్యక్తపరిచారు. అంతేకాకుండా ప్రస్తుతం 48 మంది ఎమ్మెల్యేలు అనే సంఖ్య పెరిగితే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని చెప్పి కూడాను ఒక వార్నింగ్ లాగా ఇవ్వడం జరిగింది. ఏదేమైనా సరే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఇది ఒక హాట్ టాపిక్ గా మారింది. కేబినెట్ లో కీలక అంశాలు మాట్లాడుతున్న సమయంలో 48 మంది ఎమ్మెల్యేల పనితీరు మీద కూడాను చర్చ రావడం అనేది కొంచెం పార్టీ అధిష్టానం ఏదైతే ఈ అంశాన్ని కొంచెం సీరియస్ గా తీసుకున్నట్లుగా తెలుస్తుంది. వైశాలి, ఓవరాల్ గా కూడాను ఈ రోజు కేబినెట్ లో విశాఖపట్నం సదస్సు విజయవంతం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి అందరికీ దిశానిర్దేశం చేశారు. అంతేకాకుండా కోస్తాంధ్ర, రాయలసీమ, అటు ఉత్తరాంధ్రకు సంబంధించి కొన్ని ప్రాంతాల్లో కనీసం ఎమ్మెల్యేలు ఏదైతే ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కూడాను ఒక లెటర్ రిఫరెన్స్లు కూడా ఇవ్వడానికి కూడాను ఆచితూచి మాట్లాడటం, తర్వాత ఎవరికి ప్రజలకు అందుబాటులో లేకపోవడం పట్ల కూడాను ఆయన అసహనాన్ని వ్యక్తం చేశారు. సీఎంఓ సంబంధించి ఏదైనా ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చినప్పుడు కొన్ని అంశాలు ఆరోగ్యశ్రీలో లేని వాటిని అటు ముఖ్యమంత్రి సహాయాన్ని నుంచి కూడా అందించాల్సి వస్తుంది. వాటి విషయంలో కూడాను కానీ అందుబాటులో లేకపోవడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్న కూడా ఇదే అంశాన్ని ఆయన చెప్పడం జరిగింది. ఈ రోజు కేబినెట్ లో చాలా క్లారిటీగా వచ్చే రోజుల్లో ప్రతి ఒక్కరు కూడాను ప్రజలకు అందుబాటులో ఉండాలని ఒక దిశానిర్దేశం అయితే చేయడం జరిగింది. వైశాలి, రైట్. థ్యాంక్ యూ అలీం. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.